गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओम परमेश्वर स्वरूपैन सभకి నమస్కారం। తరువాతి నామం నిష్కళ. అంటే ఆ తల్లి కళాస్వరూపము కానిది. కళాస్వరూపం అంటే తెలుగు కళలు కావు. సంస్కృతంలో కళా శబ్దానికి అర్థం ఏమిటంటే లెక్క పెడితే కళ అంటారు. ఏదైనా లెక్క పెట్టగలిగారు అనుకోండి మీరు, దాన్ని కళ అంటారు. మీరు లెక్క పెట్టలేకపోయారు అనుకోండి నిష్కళ అంటారు. నిష్కళ కాదు, నిష్కళ. మీరు లెక్క పెట్టలేకపోతే దాన్ని నిష్కళ, మీరు లెక్క పెట్టగలిగితే కళ. అందుకే చంద్రకళ 16 కళలు అంటాం కదా. ఆ 16వది చిట్ట చివరి చెప్పేటప్పుడు చంద్రకళ. అది వృద్ధి క్షయం. అప్పుడు కళ సంస్కృతి ఉద్దీపనం చేస్తుంది. అప్పుడు సంస్కృతి ఉద్దీపనం చేస్తోంది కాబట్టి పక్కన కళకి సంస్కృతి వస్తుంది, కళా సంస్కృతి. అందుకే ఒక దేశం నాగరికతని దేని బట్టి నిర్ణయిస్తారంటే ఆ దేశంలో కళలు ఏమిటి చెప్పండి అంటారు. భారతదేశానికి అంత గొప్పతనం ఎందుకు వచ్చింది? భారతీయ సంగీతమునందు తరించడం ప్రధానం. రంజకత్వానికన్నా ఆ సంగీతము నిన్ను తరింపచేస్తుంది. వీణ వాయిస్తున్నావు, అదొకటే చాలన్నారు. ఇంకా మిగిలినవన్నీ ఎందుకయ్యా? వీణ నేర్చుకుంటున్న వాళ్ళు ఈ నామాలు అవి జరిగే సభలకు రావడం అనవసరం అన్నారు. ఇంకా వీణ వాయించడం చాలు. వీణావాదన సంక్రాంత. ఆ వీణ వాయించే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు భగవతి యొక్క అనుగ్రహాన్ని చాలా తేలిగ్గా పొందేస్తారు అన్నారు. అంటే సంగీతంలో మళ్ళీ వీణావాదన ఎంత గొప్పదైపోయింది, ఆలాపనంత గొప్పదన్నారు. కావ్యాలాప వినోదిని. శ్లోకంగా చదవడం గొప్ప కాదు, శ్లోకాన్ని సంగీతపరంగా పాడిన వాడెవరో వాళ్ళని అమ్మవారు ఇల్లారా అని దగ్గర కూర్చోబెట్టుకుంటారు. అందుని భారతీయ సంగీతం నాదోపాసన, చివరికి విడుదల, మోక్షానికి కారణం. నృత్యం ఏవి పడితే అవి చేసేవారు కాదుగా. కూచిపూడి నృత్యంలో భామాకలాపం, లేకపోతే భగవత్తత్వం, శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటివి వేసేవారు. అప్పుడు తనని తాను కృష్ణుడిగా ఊహించుకుని చేస్తారు. చాలుగా. ఓ నాటకం ఎప్పుడైనా సరే సంతోషంతో మొదలుపెట్టాలి, మధ్యలో సంతోషం ఉండాలి, చిట్ట చివర సంతోషంతో పూర్తి చేయాలి తప్ప విషాదాంతం చేయరు. ఎందుకంటే ఏ కథైనా కంచికే వెళ్ళిపోవాలని. విషాదాంతం చేయకుండా చేసేవారు వాంగ్మయంలో. అట్లాగే శిల్పం, పరమాద్భుతమైన శిల్పాలు మీకు ఏదో కొంత సందేశాన్ని ఇచ్చేటటువంటి శిల్పములను చెక్కుతుండేవారు. దానికి పెద్ద శాస్త్రం, అంత శాస్త్రం చదివి శిల్పాలు చెక్కేవారు. ఏదైనా సరే మీరు భగవంతుణ్ణి చేరడానికి మార్గాలు అయి ఉంటాయన్నీ. కళలన్నీ సంస్కృతిని ఉద్దీపింపజేస్తాయి. చంద్రకాంతి పెరగడానికి కళలు వచ్చినట్టే కళలు సంస్కృతిని ఉద్దీపనం చేస్తాయి. లెక్క పెట్టబడితే కళ, లెక్క పెట్టలేకపోతే నిష్కళ. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఎంత ఉంటారు సుమారుగా మీరు అంటే 6 అడుగులు ఉంటారండి. ఎత్తు 6 అడుగులు. మీ ఛాతీ కొలత ఎంత? ఏదో ఇంతండి, రాసుకోవచ్చు. మీ కాళ్ళు ఎంత ఉంటాయి? రాసుకోవచ్చు. మీ నడుము ఎంత? బట్టలు కుట్టేటప్పుడు కొలవట్లా? కొలిచి అన్నీ రాసుకుంటున్నారా? కొలతకు అందుతున్నాయా? సృష్టిలో ఉన్న ఏ ప్రాణికైనా కొలతలు ఉంటాయి, లెక్క పెట్టడాలు ఉంటాయి. దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి అంటే చెప్పచ్చు. ఇక్కడ బహుశా ఇక్కడ ఎవరు భృంగి లేరుగా. ఎవరిని చూసినా 2 కాళ్ళు ఉంటాయి కదా, 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు ఉంటే వాడు పరమేశ్వరుడు.
2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, లెక్క పెడతారు, లెక్క పెట్టి చెప్పేస్తారు. భగవతికి లెక్క పెట్టగలరా? సాధ్యం అవుతుందా? ఆవిడ ఏది లెక్క పెడతారు మీరు? ఆవిడ మీకు ఇచ్చేది లెక్క పెట్టగలరా? ఆవిడ దగ్గర ఉన్నది లెక్క పెట్టగలరా? సాధ్యమా? ఆవిడ ఎంత ఉందో మీరు లెక్కెట్టగలరా? ఆవిడికి ఇన్ని చేతులని మీరు ఎలా చెప్తారో? ఒకసారి 18 చేతులతో ఉంటుంది, ఒకసారి 1000 చేతులతో ఉంటుంది, ఒకసారి 2 చేతులతో ఒకసారి ఉంటుంది, ఒకసారి 4 చేతులతో ఉంటుంది, ఓసారి హంసవాహనం మీద కూర్చుంటుంది, ఓసారి గరుడ వాహనం మీద కూర్చుంటుంది. ఇది వాహనం అని చెప్తారా? ఇంత సన్నగా ఉంటుందని చెప్తారా? అంత లావుగా ఉంటుందని చెప్తారా? అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కన్నా చిన్నది, మహత్వ కన్నా పెద్దది. అంతేనా? సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ భూమి నుంచి ఆ పైన అంతరిక్షం వరకు ఎంతవరకు ఉందని మీరు చెప్తున్నారో అంతకన్నా 10 అంగుళాలు పై వరకు పరబ్రహ్మ ఉంది. అప్పుడు ఏ కొలతకు అందుతుంది ఆవిడ? మనకున్న కొలతలు, మనకున్న కొలత సాధనాలు ఆమెని కొలవడానికి ఉపయోగపడేవేనా? సాధ్యమా? ఆవిడ ఏమి ఇవ్వగలదు అన్నారు అనుకోండి, మీరు చెప్పగలరా? అందుకే పర్యాయపదం కామకోటి. నీకేం కావాలి చెప్పు? కామ అంటే కోరిక. నీకేం కావాలి చెప్పు? కోటి హద్దు నేను ఇస్తా. మీ అమ్మాయికి మంచి సంబంధం కావాలా? నీకు ఇంకా మంచి మంచి భజనలు రావాలా? శక్తి కావాలా? డబ్బు కావాలా? ఆరోగ్యం కావాలా? మోక్షం కావాలా? ఇస్తాను. నేను ఇవ్వలేనిది అన్నది ఏం లేదు, దానికి హద్దు లేదు. అందుకని కామకోటి, అది కామకోటి పీఠం అంటే ఏదైనా ఇవ్వగలిగిన తల్లి, పీఠాధిష్టాన దేవత. అప్పుడు ఆవిడ శక్తిని కొలవగలవా? ఆవిడ దగ్గర ఉన్నది కొలవగలవా? ఆవిడ రూపాన్ని కొలవగలవా? అంగప్రత్యంగముల సంఖ్య చెప్పగలవా? ఏది సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అవుతుంది? అది సాధ్యమయ్యే విషయం కానే కాదు. అయితే నాకు తెలుసు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది. ఏమంటే మరి మీ వెనకాతలు ఉన్న ఆవిడికి ఎన్ని చేతులు ఉన్నాయో, ఎంత ఉందో మరి చెప్పడానికి అవకాశం కుదిరిందిగా. మరి అప్పుడు నిష్కళ ఎలా అయింది? ఇన్ని చేతులు ఉన్నాయి అని లెక్క పెట్టడం కష్టమా? 4, 2 కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది, నుదురుంది, తెలుస్తోంది కదా. మరి తెలియకపోవడం ఏంటి? మరి ఒక రూపంతో వచ్చింది కదా, వస్తేనే కదా ధ్యాన శ్లోకాలు వచ్చాయి. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. అంటే సింధూరవర్ణంలో ఉంది, ఎడం చేతిలో ఆ మంచి తేనె కలశ పట్టుకుంది, తేనె అనండి అందాక. ఎర్ర కలువని కుడి చేత్తో పట్టుకున్నది, రత్నాలతో కూడుకున్నటువంటి పద్మపీఠం మీద పాదాలు పెట్టుకుంది, మాతృకా చిహ్నములతో ప్రకాశిస్తోంది, మంచి నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటమును దాల్చి ఉన్నది. మరి ఇవన్నీ చెప్తున్నారా? చెప్తున్నాను, తప్పేమిటి? మరి ఇందాక నిష్కళ అందదన్నావు కదయా, మళ్ళీ ఇప్పుడు అందితే తప్పేమిటంటావేమిటి? అంటే నేను చెప్పిన ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. అంది అందకపోతే సామాన్యుడు, అందడము అందకపోవడము 2 ఉంటే భగవంతుడు. మా ఇంట్లోనూ ఉండి ఇక్కడ ఉంటే నేను మనుష్యుణ్ణి కాను, భగవంతుణ్ణి. నేను ఇక్కడ ఉండి అక్కడ ఎవరితోనో మాట్లాడాను అనుకోండి, ఇంకేమైనా ఉందా? రేపు మీ అందరూ ఎంత ఆశ్చర్యంగా చెప్పుకుంటారు, ఆయన ఇదే సమయంలో అక్కడ ఎవరినో కలిసేటండి, మాట్లాడేట ఎలా సాధ్యమైందండి అని చెప్పుకుంటారా లేదా? అలా నేను చేయగలనా? చేయలేను. ఇప్పుడు ఇంటికి వెళితే లేరండి ప్రవచనానికి వెళ్ళారంటారు, ఇంకో గంట పోయాక ఇక్కడ అడిగితే లేరండి అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయారంటారు. ఈశ్వరుడు అలా ఉంటాడా? ఇక్కడ ఉండి అక్కడ ఉండకపోవడం, అక్కడ ఉండి ఇంకో చోట ఉండకపోవడం ఉంటుందా? ఉండదుగా, అంతటా ఉంటాడు. కాబట్టి అందేవాడుగాడు, అందేవాడు కూడా. అందేవాడిగా ఉంటే అందని వాడిని నువ్వు తెలుసుకోగలవు. మళ్ళీ తేడాగా మాట్లాడుతున్నారు మీరు అంటారు, మీరు నాకు తెలుసు.
అదేంటండి అందేవాడిగా ఉంటే అందనివాడు తెలియడం ఏమిటి అంటే ముందు ఆవిడ ఒక రూపంతో భాషించింది అనుకోండి, మీరు ఆ రూపాన్ని పట్టుకుంటారు. అమ్మవారు ఇలా ఉంటే కామాక్షి నే చూసా ఇలా ఉంటుంది అమ్మవారు పట్టుకుంటారు. పట్టుకుని ఆవిడ పాదాల మీద తలపెట్టి బాగా ధ్యానం చేయగా 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 ఆవిడ నామాలు వినగా 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 ఆవిడ తత్వం తెలియగా 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 గుళ్ళో కూర్చున్న మూర్తి ఒక్కటే కాదండి, నేను నిలబడ్డ భూమి, నీ పీలుస్తున్న గాలి, ఆకాశంలో సూర్యుడు, రాత్రివేళ చంద్రుడు, నాలో జీవుడు అన్నీ ఆవిడయే అంటున్నారు. ఇప్పుడు మీరు కంచెళ్ళి ముందు కామాక్షిని చూశారు, తర్వాత ఏమన్నారు? నామాలన్నీ బాగా విన్న తర్వాత ధరణిమయీం, తరణిమయీం, పవనమయీం, ఇందుమయీం, అంబుమయీం, ఆవిడే నీరు, ఆవిడే నిప్పు, ఆవిడే గాలి, ఆవిడే సూర్యుడు, ఆవిడే చంద్రుడు, ఆవిడే జీవుడు అన్నీ ఆవిడే. ఇప్పుడు ఇంత మొదలుపెట్టి అంతా ఆవిడే అన్నారా లేదా? అసలు ఇంత పట్టుకుంటే ఏమైంది? అంతకెళ్ళడానికి అవకాశం కనపడింది. అప్పుడు ఇంకా ఈ ఇంతతో సంబంధం లేదు, అంతా ఇంతలోనే ఉంది. ఇంతలో అంతా ఉంది, అంతలో ఇంత ఉంది. ఈవిడే అంతటా ఉన్నది, అంతటా అంతా ఆవిడలోనే ఉన్నది. అప్పుడు రెండు విరుద్ధం ఎందుకయ్యాయి? అయ్యాయా? ఎలా అవుతాయి? అవవు కదా. నీరంతా ఎక్కడో లేదు, ఈ కామాక్షిలోనే ఉంది. అగ్ని అంతా ఎక్కడో లేదు, ఈ కామాక్షిలోనే ఉంది. సూర్యుడు ఎక్కడో లేడు, ఆవిడలోనే ఉన్నాడు. చంద్రుడు ఎక్కడో లేడు, ఆవిడలోనే ఉన్నాడు. ఇప్పుడు బయటికి వచ్చారు, సూర్యుడిని చూశారు. ఆ సూర్యుడు ఎవరో కాదు కామాక్షి, ఆ చంద్రుడు ఎవరో కాదు కామాక్షి, భూమి ఎవరో కాదు కామాక్షి, గాలి ఎవరో కాదు కామాక్షి, నేనంటున్న జీవుడు ఎవరో కాదు కామాక్షి. ఇప్పుడు ఆవిడే ఈవిడే, ఈవిడే ఆవిడే. పరిమితంలోంచి అపరిమితంలోకి ఎదిగారా? ధ్యానం అందుకొచ్చింది. అట్లా అక్కడే ఆగడం కోసం కాదుగా, అక్కడ పట్టుకుని అంతకి వెళ్ళడం కోసం. మీకు ఇంకా వివేకానందుడి మాటల్లో చెప్పాలి అంటే, ఒకడు కొంచెం ఓ మోస్తరు పిట్టగోడ దూకాలి. పిట్టగోడ అంటే మేడ మీద ఉంటుంది, దాన్ని దూకితే కింద పడిపోతాడు. పోనీ ఏదో భూమి మీద ఉన్నటువంటి ఓ చిన్న గోడ దూకాలి. ఒక కర్ర పట్టుకు పరిగెత్తాడు. పరిగెత్తి 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 ఆ గోడ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ చేతిలో ఉన్న కర్రని భూమిలోకి నొక్కి పెడతాడు. నొక్కి పెట్టి దాన్ని ఆధారం చేసి ఆ పరిగెత్తుకొచ్చిన ఊపులో శరీరాన్ని పైకెత్తుతాడు. పైకెత్తి ఆ గోడ మించి అవతల వైపుకి దూకేసి కర్రని ఇటు వదిలేస్తాడు. అంతేగాని ఓ కర్ర నన్ను ఇంత దూరం తెచ్చావు, నిన్ను ఆధారం చేసుకుని ఏటవాలుగా పైకి లేచి గోడ దూకుతున్నాను, నిన్ను వదిలేస్తే కృతజ్ఞత, నువ్వు కూడా నాతోరా అని కర్రని పట్టుకెళ్ళే ప్రయత్నం చేస్తే కిందడిపోతాడు. కర్రను ఆధారం చేసి గోడ మీదకి వెళ్ళాక కర్ర వదిలేసి తాను దూకేస్తాడు కదా. ముందు ధ్యాన శ్లోకం ఒక రూపాన్ని పట్టుకుంటారు. ఆ రూపాన్ని పట్టుకుని ధ్యానం చేసి నామాలు విని తత్వం తెలుసుకుంటారు. ఓ ఆవిడే ఇదంతా, అక్కడ నేను చూసిన ఆవిడే. అంతగా ఉంటే నేను ఆవిడ పాదాలు పట్టుకోలేనని నన్ను అనుగ్రహించడానికి ఒక చిన్న రూపంతో వచ్చి కూర్చుంది. ఎందుకు? నన్ను అనుగ్రహించడానికి. ఏకన్యంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలంకారుణ్య కూలంకష స్ఫారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మ, నువ్వు అలా పద్మాసనం వేసి కూర్చుంటే నీ పాదములు నాకు కనపడవని, నా కోసమని నువ్వు రెండు పాదములు కిందకి దించావు. నువ్వే సూర్యుడు, నువ్వే చంద్రుడు, నువ్వే భూమి, నువ్వే గాలి, నువ్వే నీరు, నువ్వే నిప్పు, నువ్వే జీవుడు అంటే నేను పూజ ఎలా చేయనమ్మా? నాకు ఎలా అందుతుంది? నా మనసు ఒక రూపం ఉంటే కానీ పట్టుకోలేదు. అంటే ఆవిడ ఏం చేసింది? ఒక రూపంతో వచ్చి కూర్చుంది. దానికి ఒక తత్వం ఉంది. ఉట్టినే పట్టుకోలేదు ఆ పువ్వులు, ఉట్టినే పట్టుకోలేదు చెరుకు విల్లు, ఉత్తినే పట్టుకోలేదు అంకుశం, ఉత్తినే పట్టుకోలేదు పాశం. అవి పట్టుకోవడంలో తత్వం ఉంది. ఆవిడ సరదాగా పట్టుకోలేదు, మన్ను ఉద్ధరించడానికి పట్టుకుందని అర్థం అవుతుంది కాదు. మరి అందులో ఎందుకు పట్టుకుంది అన్నది నేను అప్పుడప్పుడు చెప్తున్నానా? చెప్తుంటే ఓహో ఆవిడ సరదా కోసం పట్టుకున్నది కాదు, మన ఉద్ధరణ కోసం పట్టుకుందని అర్థం అవుతుందా? అంటే తత్వం తెలుస్తోందా? ఇప్పుడు ఒక్క పరిమితమైనటువంటి మూర్తిగా ఒక ఆకృతిని పట్టుకొని అపరిమితమైనటువంటి తత్వంలోకి మీరు ప్రవేశిస్తున్నారా లేదా? కర్ర పట్టుకు పరిగెత్తిన వాడు గోడ దాటి వెళ్ళిపోయినట్టు.
అట్లా ఒక మూర్తిని పట్టుకుని ఉపాసన మొదలుపెట్టిన వాడు చిట్ట చివరికి ఏమైపోతాడు అంటే ఈ విశ్వమునంతటినీ పూజామందిరంగా మార్చుకుంటాడు. ఒకప్పుడు నా పూజ గదిలోకి స్నానం చేసి వెడితే పూజ చేసుకోవాలండి అనేవాడు. ఇప్పుడు ఆయన ఇదంతా పూజామందిరమేనండి అంటున్నాడు. ఇదంతా పూజామందిరమే. ఎక్కడ చూడండి విశ్వనాథుణ్ణి విశ్వమునందు కనపడుతుంటే, లోకేశ్వరుణ్ణి ఎక్కడ చూడండి లోకమునందు కనపడుతుంటే తప్ప ఇక వేరు పూజామందిరం ఏమిటి? ఇదంతా పూజామందిరమే. అంతటా ఆయనే, ఎక్కడ చూసినా ఆయనే. అది యోగి దృష్టి. కదలని పర్వతాలు కనపడ్డాయనుకోండి, ఓ ధ్యానంలో ఉన్నటువంటి యోగుల్లో ఉన్నాయి ఈ పర్వతాలు అంటాడు. చెట్లు కదులుతున్నాయి అనుకోండి, పరమానందంతో భగవంతుని సంకీర్తన వింటూ తల ఊపుతున్నటువంటి పరమ భాగవతోత్తముల్లో ఉన్నాయంటాడు. జలపాతములు కింద పడుతున్నాయి అనుకోండి, నదులు ప్రవహించి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, పరమ సంతోషంతో భజన చేసే భక్త బృందంలా ఉందంటాడు. సకల చరాచర లోకేశ్వరేశ్వర నువ్వు అంతటా కనపడుతున్నావు అంటాడు. అప్పుడు ఆయన ఒక మూర్తికి పరిమితం అయ్యాడా? ఆయనకి ఆ పాండురంగడు అంతటా కనబడ్డాడు. ఘనాఘన సుందరుడై కనపడుతున్నాడు. ఘన అంటే పెద్దగా, అఘన చిన్నవాడిగా, అంతటా ఆయనే కనపడుతున్నాడు. అప్పుడు ఒక మూర్తి దగ్గర మొదలుపెట్టిన వాడికి లోకమంతా శివలింగం అయిపోయింది. దుర్జటి శ్రీకాళహస్తి మాహాత్యంలో చెప్పుకున్నాడు. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్థి ధరిధ్వంతము ధూపధూమము చలద్వీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత కుసుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. నాకు ఈ బ్రహ్మాండమంతా శివలింగంగా కనపడుతోంది. ఉత్తర దిక్కున ఉన్న సముద్రం శివలింగానికి ఉత్తరం నుంచి కదుపడుతుంది. నిర్మాల్యం అభిషేక తీర్థం, దేవతలందరూ చేసిన అభిషేక తీర్థం అంతా కలిసిపోయి అదిగో సముద్రం ఉత్తర దిక్కున అంత అభిషేక తీర్థం నిలబడిందన్నాడు. ఓ ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ ఆయనకి పూజ చేసిన దివ్య కుసుమాలు. అదిగో పొద్దున్న తెల్లవారుజామున తెల్లగా మంచు కనపడుతుందే, అది ఈ బ్రహ్మాండానికి దేవతలందరూ పూజ చేసినప్పుడు వేసిన ధూపం. నాకు అంతా శివలింగంగా కనపడుతోందన్నాడు. ఓ శివలింగం దగ్గర కాళహస్తి శివలింగాన్ని చూసి పూజ చేయడం మొదలుపెట్టిన వాడికి బ్రహ్మాండమే శివలింగంగా కనపడింది. పరిమిత దృష్టిలోంచి అపరిమిత దృష్టిలోకి వెళ్ళడానికి ఆవిడ ముందు ధ్యాన శ్లోకానికి అందేటట్టుగా కనపడుతుంది. నీకు తత్వం తెలియగా అంతటా ఆవిడే కనపడుతుంది. అది నిష్కళ. అప్పుడు అందలేదు, ఇంత అని లెక్క పెట్టడానికి వీలైనది కాదు. కానీ అలా వెళ్ళడానికి ముందు ధ్యానానికి అందేటట్టుగా ఓ చిన్న రూపంతో దొరుకుతుంది. అది ఆవిడ అనుగ్రహం. అందుకని 2 చేతులు 4 చేతులు ఇది పట్టుకున్నా అది పట్టుకున్నా, సన్నటి నడుము, వడ్డానం పెట్టుకున్నా, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర, మహాకామేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రంతో వచ్చి కూర్చున్నా, ఇలా ఇవన్నింటితోటి కూడుకున్నదై ఆమె నీకు లెక్కలక అందుతూ ఉంటుంది. అమ్మవారికి మంగళసూత్రం చేయిద్దాం అనుకుంటున్నాను, ఎంత తాడు ఉంటే బాగుంటుందో కొంచెం కొలిచిస్తారా అంటే, మెళ్ళో ఓ పసుపు తాడో ఏదో తాడు పెట్టి ఇంత పెట్టండి అని. స్వామివార్లకి నగలు తీసుకొద్దాం అనుకుంటున్నాం, కొలతలు తీసుకుని వెళ్ళిపోతామండి అని చెప్పేసి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళా కొలతలు తీయ, కొలతలు రాసుకొని నగలు తేను. నగలంటే నిజంగా ఏవో బంగారాలు వజ్రాలు కావు, అది చిలకలపూడి బంగారం నగల ఏదో అంటారే అవి తేవడానికి కొలతలు తీసేసావు. నిజంగా విష్ణు వచ్చి నిలబడితే కొలత తీసుకొని తెస్తావా? సాధ్యమా? కానీ ముచ్చట తీర్చాలి కదా. వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మాణిక్యాలు పొదిగిన నగలు తీసుకొచ్చి పరమేశ్వరుడికి అలంకరించాలన్న ముచ్చట తీర్చడానికి కొలత తీయించుకునే వాళ్ళే నిలబడ్డాడు. ఎంత ఆశ్చర్యం! ఎవరైనా సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగుళం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ధ్యాయామి ఆవాహయామి అంటున్నాం. అలాంటి వాడికి కొలత తీసి గొలుసట్టుకొచ్చావు. ఏమి అప్పుడు అన్వయం అవలా? అంతటి వాడు నీకు కొలత తీసుకునేవాడు కాలా? నువ్వు నగ ఆయనకి పెట్టేవాడివి అయిపోవాలా నీకు వస్తున్న డబ్బులతోటి?
ఎట్లా అయిపోయింది మరి? అట్లా అంది పెరిగి మనసులో అంతవాడు నన్ను ఇంతవాడై అనుగ్రహించాడా అని పొంగిపోట్లా? ఆయన అయితే ఆశ్చర్యమే ఉంది, మన ఇంట్లో అవట్లా? ఇంత పుట్టిన పిల్లాడు అంత అయిపోట్లా? పుట్టినప్పుడు అలా ఉన్నారా? ఇప్పుడంటే 6 అడుగులు ఉన్నారు. కానీ ఇంతవాడు అంతవాడైతే ఆయన ఇంతవాడు అంతవాడు అవుతాడు లోపల ఉపాసన చేత. బయట అయ్యాడుగా వామనమూర్తి అవలా. ఇంతంతై వటుడు ఇంతయ్యై మరుగుతానింతై అభోవీధిపై అంతై తోయద మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికి అంతయ్యై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్ధి అని పెరిగిపోలా. అలా నువ్వు ఉపాసన మొదలుపెట్టు. మొదలు పెడితే అంతటా ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఆయనే. అప్పుడు ఏమయ్యావు? పరిమితంతో మొదలుపెట్టి అపరిమితంలోకి వెళ్ళావు. ధ్యానంతో ఒక చిన్న రూపాన్ని చూడడం అన్న దగ్గర మొదలుపెట్టి ఆయన కాళ్ళ అండి నేను కడిగేస్తాను అని ఓ కలశలో నీళ్ళట్టుకొచ్చి, పోనీ ఆ కలశడు కూడా పోసాడేంటి, అందులో తమలపాకు చివర నుంచి తీసి ఇలా 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 చల్లితే అయిపోయింది, పాదాలు కడిగేశావు. నిజంగా కూడా అది ఈశ్వరుడి యొక్క విచిత్రం. ఎందుకనంటే యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహి జన్మ నిబభూవరమీ సముద్రా పాణిద్వయాంతర జలై స్నపయాంబభూవ అన్నాడు లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. అదే పరమాత్మ ఆదివరాహస్వామిగా వచ్చాడు. భూమిని వెతుకుదామని సముద్రంలోకి వెళ్ళాడు. వెళ్ళి ముట్టి భూమిలో సముద్రంలో పెట్టేటప్పటికి సముద్ర జలాలన్నీ ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయింది. ఎండిపోయింది సముద్రం, నీళ్లు లేవు. భూమిని పైకెత్తేసాడు. పైకెత్తి ఏం చేశాడు? కొంచెం నీళ్లు అంటుకున్నాయి కదా, ఇవన్నీ ఏంటి చెవుల్లోకి అవి వెళ్తున్నాయి, ఇలా ఇలా అన్నాడు. అంటే నీళ్ళన్నీ తుంపర్ల కింద పడ్డాయి. స్వామి మించి పడుతోంది తీర్థం అని బ్రహ్మాది దేవతలు తలలు ఉంచి చల్లించుకున్నారు. మనం గోమూత్రం చల్లితే తలంచుకుంటామే, అలా చల్లించుకున్నారు. ఒకనాడు ఆయన సముద్రంలో దిగితే సముద్రమైన రోమకూపాల్లోకి సరిపోలేదు. ఆయన అదే పరమాత్మ చిన్ని కృష్ణుడిగా వస్తే అమాయకంగా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఇలా పక్కనున్న గిన్నెలోంచి వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా అని ఇంకొంచెం చన్నీళ్ళు పోయిండని తొరిపి దోసిటితో నీళ్లు తీసేలా పోస్తే పాణిద్వయాంతర జలై స్నపయాంబభూవ దోసిడితో తీసి ఇలా పోసిన నీళ్లతో స్నానం అయిపోయింది. అది ఈశ్వర తత్వం. అంతా ఉండగలడు, ఇంత ఉండగలడు. ఇంత అని పట్టుకుంటే అంతా ఉన్నానని జ్ఞానం ఇవ్వగలడు. పట్టుకోవడం ప్రధానం. మళ్ళీ అక్కడికే వచ్చామా? కాబట్టి ఆ పట్టుకోవడం నీకొస్తే నిన్నెంత పెంచాలో ఆయనకి తెలుసు. పెంచి 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 వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంతా ఆయనే అంటాడు. నీకు ఇంకా అంతా నేనే తప్ప ఇంకోటి కనపడినప్పుడు మళ్ళీ నువ్వోటి నేనోటి ఎందుకు రా అని దానిలో కలుపుకుంటాడు. అప్పుడు ఏమైంది ఆ భక్తి? సింధు సరిద్వల్లభం, నది సముద్రంలో కలిసిపోయినట్టు ఈశ్వరుని యందు ఐక్యమైపోయి జనన మరణ చక్రమును దాటిపోవడానికి కారణమైపోయింది. ఇటు తిరిగేటి రెండు అక్కడ పూర్తయిపోతుంది. ఎందుకంటే కథ ఏమవ్వాలి? కంచికే వెళ్ళాలి. ఆ మాట కఠినంగా అనకూడదని తల్లి తాత వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నతనంలో మనవడిని పక్కన పడుకోబెట్టుకుని అదొక గొప్ప సౌభాగ్యం. వాడికి కొంచెం కథ వినడం వచ్చిందనుకోండి, తాత పక్కన పడుకోవడం ఓ విశ్వవిద్యాలయం. ఎందుకంటే వాడు తాత దగ్గరికి వెళ్ళి తాత కథ చెప్పండి, తాత కథ చెప్పు, తాత కథ చెప్పని తినేస్తాడు. అంటే ఓ రోజు బాలకాండలోంచి, ఓ రోజు గంగావతరణం, ఓ రోజు షణ్ముఖోత్పత్తి ఇలా చెప్తున్నాడు అనుకోండి, వాడు అంటూ తాత కడుపు మీద కాలేసి తాత గుండెల మీదకి చెయ్యి అందక కొంచెం పక్క వరకు చెయ్యేసి తాత నోటి పక్కన తన నోరు పెట్టి చెవి పెట్టి తాదాత్మతతో అంటూ వింటూ అదే తలుచుకుంటూ నిద్రపోతాడు. అదే తలుచుకుంటూ నిద్రపోవడానికి అలవాటై పడిపోయినటువంటి మనవడు తాతగారితో కలిసి అలా వింటూ ఉంటే తాతగారు ఎంతో సంతోషాన్ని పొందుతాడు. నిజానికి తాతకి సంతోషించేటటువంటి వయసు మనవడికి ఎప్పుడు వస్తుంది? మనవడికి కథ విని అర్థం చేసుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు. అప్పుడు తాతకి పండగ. ఎందుకంటే తాతకు వచ్చిన కథలన్నీ మనవడికి చెప్పచ్చు కాదు. ఆ తర్వాత తాత తలపడితే వాడు దిద్దుతాడు.
తాతగారు మీరు అందులోంచి ఇందులోకి వెళ్ళిపోతున్నారు తాతగారు, అది గజేంద్ర మోక్షణం అన్నాడు అనుకోండి, నేను చదువుకున్న చదువు సార్థక్యం అయిపోయిందిరా అంటాడు తాత. నా తప్పట్టుకున్నావురా అని. పుత్రాది చేత్ పరాజయం, అలాగే పౌత్రుడి చేతిలో పరాజయం కదా. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం, భగవతి విషయంలో కూడా మనం పసిపిల్లలమై భక్తితో ఆవిడ పాదాలు పట్టుకోవడం అన్నది మొదలు పెడితే ఎంత పెంచాలో ఆవిడే పెంచేస్తుంది. పెంచేసి నేను తప్ప నీకు ఇంకేం కనపడుతోందిరా, ఇంకెందుకు ఇంకా నువ్వోటి మళ్ళీ నువ్వు చూస్తూ ఉండడం, అంతా ఆవిడే అంతా ఆయనే అంతా ఆవిడే అంటూనే ఎందుకు ఎల్లరి దా అంత అనలో కలుపుకుంటా. అప్పుడు రెండు లేవు, ఉన్నది ఒక్కటే అద్వైతానుభూతి, అదే జ్ఞానం. ప్రారంధం అయ్యే వరకు శరీరంలో ఉంటే జీవన్ముక్తుడు, ప్రారంధం అయిపోయి శరీరం వదిలేస్తే విదేహముక్తి. అందుకని ఇంతకీ వెనక్కి వస్తే కథంతా చెప్పేసిన తర్వాత తాతగారండి ఇంకా చెప్పండి అంటాడు. అంటే ఇప్పుడు కాదు, ఇంకా రేపు పడుకో, కథ కంచికి మనం ఇంటికి అంటుంది. అమ్మో తాతో నాన్నమ్మో ఎవరో వాళ్ళు, అమ్మమ్మ కథ కంచికి అంటే నీ కథ ఎప్పుడూ కంచికి వెళ్ళలేదు, అందుకని మళ్ళీ పుట్టావు, ఈసారి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి, ఆ మాట అనకూడదు. అందుకని ఆశీర్వచనంగా అంటారు కథ కంచికి, అంటే కామాక్షి ఎందు ఐక్యమైపోవాలి, నీకు అంతా కామాక్షే కనపడాలి. కథ కంచికి అంటే నీ కథ కంచికి వెళ్ళాలి, మనం ఇంటికి ఇంకా నేనున్నాను రోయ్ నువ్వు ఉండాలి కొంతకాలం. అది ఇంకా చాలా సమయం ఉంది. ఆ జ్ఞానం, ఆ స్థితి, ఆ పరిపక్వత తర్వాత ఇప్పుడే వచ్చేస్తే మేమేమైపోతాం. అందుకని కథ కంచికి మనం ఇంటికి దా పడుకో, లౌకికంలో ఉండు కానీ ఒకనాడు ఇదిగు. ఆ ఎదగడానికి నేను పునాదిస్తున్నా. అది భారతీయ తత్వానికి ఉన్న మంగళప్రదత్వం. ఇంతకీ లెక్క పెట్టలేని తల్లి లెక్కకు అందేటట్టుగా వచ్చి లెక్కకు అందడం సాధ్యం కాదనిపించుకుని తనలో కలుపుకుంటుంది అని అర్థం చేసుకుని ఆవిడ పాదాలు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహానికి పాత్రలం అయిపోతాం కదా. కాబట్టి నిష్కళ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.